ఓకేనా? నేను ఓకే అంటే మేడం గారికి చెప్తాను. నేను కొంచెం మీరు పక్కన దీనిలో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ వీక్ నుండి మన దగ్గర 2 months పిల్లలంతా స్కూల్కి వెళ్ళకుండా ఉంటారు. సో ఈ నేతృత్వంలో మనం అందరికీ పిల్లలకి ఈ కొన్ని ఇవి చెప్తున్నాము దట్ వెన్ దే గో ఫర్ స్విమ్మింగ్ అండ్ ఆర్ లోకల్ కెనాల్స్లో, కుంటల్లో, చెరువుల్లో వెళ్ళినప్పుడు దే షుడ్ పేరెంట్స్ ఆర్ అడల్ట్ సూపర్విషన్ అనేది కంపల్సరీ ఉండాలి. సో అది బీ కేర్ఫుల్. మనం ఇయర్ చాలా కేర్ఫుల్గా ఉండి అందరికీ ముందే అవేర్నెస్ ఇన్ విలేజెస్ కూడా చేస్తున్నాము. సో దట్ ఊళ్ళల్లో అండ్ స్విమ్మింగ్ పూల్స్ ఆర్ చెరువులు ఇట్లాంటి చోట్ల డ్రౌనింగ్ డెత్స్ అనేది జరగకుండా చూసుకోవడానికి. ఈవెన్ బీచెస్కి వెళ్ళినప్పుడు కూడా మనకి తెలుసు ఎక్కడైతే లో ఇది ఉంటుందో, సో మనం బోర్డ్స్ కూడా పెట్టడం జరిగింది అక్కడ. మన మెయిన్ బీచెస్ అన్నిట్లోనూ మెరైన్ పోలీస్ అండ్ లోకల్ పోలీస్ కోఆర్డినేషన్తో మన వాళ్ళు ఉంటారు అక్కడ. సో అటువంటి జోన్స్కి వెళ్ళకుండా ఓన్లీ ఎక్కడైతే పర్మిటెడో అక్కడ మాత్రమే పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్లాలని విజ్ఞప్తి. ఫైనల్గా ఒకటి లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని ఉంది. ఇది మీ అందరికీ కూడా తెలుసు. ప్రతి ఎవరైతే వేసవిసెలవులకి ఊళ్ళకి వెళ్తున్నారో వాళ్ళంతా ఈ LHMS యాప్ అనేది వాళ్ళ ఫోన్లో పెట్టుకోవచ్చు అండ్ మన పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేయొచ్చు. మనం ఈ ఇండ్ల మీద రెగ్యులర్గా పెట్రోల్ పెట్టుకొని మనం ఆ రూట్స్ కంపల్సరీ విజిట్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్ మానిటరింగ్ ఉంటుంది. సో ఈ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఇస్ సంథింగ్ మనం అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ మనం క్యాసోస్ మీద రెగ్యులర్గా వెళ్ళినప్పుడు కూడా అందరికీ చెప్తున్నాము, కంపల్సరీ రిజిస్టర్ చేసుకోండి మీ ఇళ్ళని పోలీస్ స్టేషన్లో LHMS సిస్టమ్ మీద అని.